గోదావరి జిల్లాలో తేగలంటే తెలియని వారు ఉండరు. దాదాపు ఈ తేగల కోసం దాదాపు ఈ సీజన్‌లో తేగలు కొనేందుకు, తినేందుకు కూడా జనాలు ఎగబడుతున్న పరిస్థితి కూడా మనం ప్రతి చోట చూస్తున్నాం. అసలు ఈ తేగలు కూడా లభించడానికి చాలా కృషి చేయాలి. దాదాపు తాటికాయల నుంచి లభించే ఈ తేగను తీయాలంటే దాదాపు రైతులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ తేగలనైతే వ్యయ ప్రయాసాలతో కూడింది కాబట్టి చాలామంది ఈ పనిని కూడా చేయట్లేదు. కాకపోతే మనం రహదారుల పక్కన చూస్తూ ఉంటాం, తేగలనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా విక్రయిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా వీటిని కూడా తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే దీని వెనక చాలా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంటూ కూడా చాలామంది చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ తేగ ఎలా లభిస్తుంది, ఈ తేగ తింటే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ రైతులను అయితే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలానికి సంబంధించి సిద్ధాంతం, ఇలపర్రు ప్రాంతాల్లోని లంక ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు లంక ప్రాంతాల్లో లభించే తేగలు చాలా ఫేమస్ అనే చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇక్కడ తేగలు త్రవ్వి ఇతర ప్రాంతాలకి ఎగుమతి చేసే వ్యక్తి బొబ్బిలి రాజు అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి ఆ తాటికాయల్ని భూమిలో కప్పెట్టి పాత్ర వేసి ఈ విధంగా తేగలను అయితే తీస్తూ ఉంటారు. ఇలా చేయాలంటే చాలా వ్యయ ప్రయాస. ప్రస్తుతం అంటే గతంలో చాలామంది రైతులు వారికి ఖాళీ లభించే ప్రాంతాల్లో ఈ విధంగా తాటికాయల నుంచి భూమిలో కప్పెట్టి అనంతరం ఈ విధంగా వచ్చే విధంగా కూడా చాలా కృషి చేసేవారు. కాకపోతే రాను రాను రైతులు కూడా కాస్త బిజీ అయిపోవడంతో కొద్దిమంది రైతులు, ఇలాంటి బొబ్బిలి రాజా లాంటి రైతులు కొంతమంది దాదాపు దీనికి అలవాటు పడిపోయిన వారు దీన్ని వదులుకోలేక ఈ విధంగానే చేస్తున్నారు. తాటికాయ నుంచి వచ్చే ఈ తేగను ఏ విధంగా వస్తుంది, ఇది తింటే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే దానిపై మనకి ఎన్నో ఏళ్ళ నుంచి ఈ పని చేస్తున్న బొబ్బిలి రాజాని అడిగి తెలుసుకుందాం. రాజా గారు నమస్తే. మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ పని చేస్తున్నారని మేము విన్నాం. అసలు ఈ తేగ అనేది చాలామందికి ఏ విధంగా వస్తుందో తెలియదు. పట్టణాల్లో కూడా తేగ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది. దాదాపు రహదారుల పక్కన చాలామంది తేగలు అయితే అమ్ముతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా కొని తీసుకుని వెళ్తున్నారు. ఈ తేగ అనేది ఈ విధంగా ఎలా వస్తుంది? ఏమంటే మాకు పంట పొలాలని చెట్లు ఉంటాయండి, తాటి చెట్లు ఉంటాయి. ఆ తాటి చెట్లు ముందుకంటే ముంజికాయ తయారవుతుందండి. ఆ ముంజికాయ ఎండాకాలం తింటారు. ఆ తర్వాత మళ్ళీ ఆ తాటికాయ జూన్ నెల జూలై నెల వచ్చేటప్పటికి ఆ తాటికాయ రాలుతుంది. ఆ తాటి దగ్గరికి వెళ్ళి మేము ఆ తాటికాయలు పట్టుకొచ్చి ఎండమెట్టి మళ్ళీ మట్టిలో కప్పెట్టి అప్పుడు దానికి అన్ని రకాల పనులు చేసిన తర్వాత మళ్ళీ ఈ డిసెంబర్ నెల ముందు నుంచే ఈ తేగలు మేము మొదలెడతామండి. ఈ తేగలు మొదలెట్టిన కాడి నుంచి మా దగ్గర మొదలు పెట్టడం అంటే ఇప్పుడు ఈ విధంగా తేగలు తాటిగా కప్పెట్టిన తర్వాత ఎన్నాళ్ళకి ఈ విధంగా వస్తుంది? 3 నెలల 15 రోజులకి వస్తుందండి. ఇది 3 నెలల 15 రోజులకి తేగ వస్తుందండి. ఈ 3 నెలల 15 రోజులు అయిపోయిన కాడి నుంచి మేము తేగలు మొదలెడతామండి. డిసెంబర్ నెల రాకముందు నుంచే మొదలెడతాం. అక్కడి నుంచి మేము అమ్ముకుంటూ ఉంటాం, మేము పొట్ట వేసుకుంటూ ఉంటాం. వీటి మీదే మేము బతుకుతామండి. అదండి. అప్పుడు గతంలో చాలా మంది రైతులు చేసేవారు ఈ పని. ఇప్పుడు రాను రాను చాలా మంది వదిలేశారు, అందరూ మానేశారండి. రైతులు ప్రతి రైతు కూడా మమ్మల్ని తీసుకెళ్ళే పాత్రలు వేయించేవారు. ఇప్పుడు ఈ రోజునాడు రైతులు మానేశారు. అది మానకుండా మేము చేస్తున్నామండి. చేస్తున్నామండి. రైతులు మానేశారు. ఇప్పుడు ఆ రైతులే మా దగ్గరికి వచ్చి కొనుక్కుంటున్నారండి ఇవాళ. అంటే ఇది వరకు తేగ అంటే దాదాపు ఎవరికి తెలీదు. ఇప్పుడు అందరికీ తెలుస్తుందండి. ఎందుకంటే అండి మేము ఏదో మాకు దొరికిన చోటు ఎట్టుకుని ఆ చోటు కాడ మేము ఎట్టుకుని మేము జీవాహారం చేసుకుంటామండి. అదండి. అంటే ఇప్పుడు మీరు ఎవరెవరికి అమ్ముతారు? అంటే బయట నుంచి అమ్ముకునే వాళ్ళు తీసుకుంటారు ఈ తేగలు బయటకు ఏంటంటే విదేశాలు కూడా వెళ్తున్నాయండి. విదేశాలు కూడా వెళ్ళిపోతున్నాయండి. మీరు జాగ్రత్తగా కాలితే మేము విదేశాలు పట్టుకెళ్తామని చాలా మంది పట్టుకెళ్తున్నారండి. హైదరాబాద్ ఎక్కువ వెళ్తుందండి. నా తేగ హైదరాబాద్ ఎక్కువ వెళ్తుందండి. అంటే మీ దగ్గరకు వచ్చి కొనుక్కుంటారా? మా దగ్గరికి వచ్చి కొనుక్కుంటారండి. మేము ఎక్కడికి వెళ్ళమన్నా. ఎందుకంటే మేము అన్ని విధాలా శుభ్రం చేస్తామా కాబట్టి మా దగ్గరికి వచ్చి మాకు ఇంత తేగ కావాలని పట్టుకెళ్తారండి. తేగలో ఇది బుర్రగుంజు, దీంట్లో కూడా ఒక రకమైన పదార్థం ఉంటుంది కదా? ఇందులో బుర్రగుంజు ఉంటుందండి. ఈ బుర్రగుంజు కత్తించుకుని బద్దలు కొడితే ఇందులో బుర్రగుంజు వస్తుందండి. ఈ బుర్రగుంజు కూడా ప్రత్యేకంగా మాకు కవర్లో వేసేవండి కుట్టిస్తామంటారండి. మేము కవర్లో వేసి ఇస్తామండి. ఏదో మాకు తోచింది మాకు ఇన్ని డబ్బులు ఇవ్వండి అంటామా, ఇస్తారండి.
ఇందులో పోయేది ఏది బుర్ర కూడా పోదండి. అంటే తేగ తింటే ఏంటి అసలు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? లోన ఆహారం కూడా శుభ్రంగా అరుగుతుంది అంటండి. ఆహారం శుభ్రంగా అరుగుతుంది అంటండి తేగ. ఈ రోజున కూడా మంచిది అంటండి. ఎందుకే అట్టుకెళ్తున్నారు ఇప్పుడు అంటే, మాకు ఈ రోజున తేగ తింటే ఈ రోజున బాగా వెళ్తుంది, అందుకే కొన్ని పట్టుకెళ్ళి మేము దాచుకుని ఒక తెగ తింటామని చెప్తారండి. అదే ఈ తేగ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని కాల్చడంలో కూడా కొంచెం ఉండాలి, పద్ధతి అనేది ఉండాలి కదా. అందరూ కాల్చలేరు కదా ఇది. ఈ తేగలు అందరూ కాల్చలేరండి, కాల్చుతారండి. కాల్చిన రుచి ఉండవండి. ఎందుకంటే ఏ టైం దాకా కాల్చాలో ఎప్పుడు దాకా కాల్చాలో వాటిని చూసి ఆ జాగ్రత్తగా కాలిస్తేనే ఎక్కడి నుంచి అయినా వచ్చి తేగ తినేళ్తారండి. అదండి. అంటే మీరు ఎంతగా అమ్ముతారు దీన్ని ఒక్కొక్కటి నా దగ్గర పచ్చాంగ అందరి మీద రేట్ ఎక్కువ అమ్ముతానండి నేను. తేగ నా దగ్గర కాల్పుని బట్టి క్వాలిటీని బట్టి నా దగ్గర రూపాయికి ఎక్కువగా కొనుక్కెళ్ళిపోతారండి. మేము కూడా చాలా ట్రై చేస్తాం. ఇలాంటి తేగలు ఎవరు తీస్తారండి, దాదాపు ఎక్కడా కూడా తీరు బొబ్బిలి రాజే తీస్తారని చాలామంది చెప్తే మేము ఇక్కడికి వచ్చాం. అవునండి, నేను తయారు చేస్తానండి. తయారు చేసి నేను కాల్చిన నా దగ్గరికి పని కట్టుకుని మీలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, కూర్చుని తిని బాగానే ఉన్నాయి అని మళ్ళీ పట్టుకెళ్తారండి. మీ దగ్గర కొనుక్కుని వేరే వాళ్ళు కొంచెం 5 రూపాయలకి వేసుకుని వాళ్ళు అమ్ముకుంటారండి. ఆ రోడ్లో అక్కడక్కడ వాళ్ళు అమ్ముకుంటారు. నాకు ఇంత తేగ కావాలి అని పట్టుకెళ్ళి లెక్కగా పట్టుకెళ్ళి వాళ్ళు కాల్చుకుని వాళ్ళు అమ్ముకుంటారండి. ఎలా ఉంది మరి, పర్లేదా? ఇది చేస్తున్నారు కదా, బాగానే ఉంటుంది. మాకు వృత్తి బాగానే ఉంటుందండి. ఇది అంతా పడితే ఈ వృత్తి 4 నెలలు ఉంటుందండి. 4 నెలలు ఉంటుందండి. 4 నెలలు అయ్యేటోటికి అయిపోద్ది. లంక ప్రాంతాల్లో అయితే బాగా లభిస్తుంది. ఇది లంక ప్రాంతాల్లోనే బాగా లభిస్తుందండి. తేగ కూడా రుచిగా ఉంటుందండి, అందంగా ఉంటుంది, బాగుంటుందండి, లావుగా ఎదుగుతుంది. లంక ప్రాంతాల్లోనే బాగుంటుందండి. ఇది సంక్రాంతికి ఉంటుందా? సంక్రాంతి వరకు ఉంటాయా? సంక్రాంతి దాకా కూడా తేగ ఉంటుందండి. నా దగ్గర లేకపోయినా ఎక్కడైనా ఉంటుందండి. నా దగ్గర అయిపోయింది అనుకోండి, ఇంకొక దగ్గర అయినా ఉంటుందండి. సంక్రాంతి దాకా కూడా, సంక్రాంతి వెళ్ళేదాకా కూడా ఉంటుందండి. దాదాపు తేగల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని కూడా రైతు బొబ్బిలి రాజే చెప్తున్నారు. తేగ తింటే ఆహారం అరుగుదల లభిస్తుంది, అంతేకాకుండా ప్రతి దానికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా తేగ కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అయితే అంటున్నారు. గతంలో అనేక మంది రైతులు ఈ విధంగా చేసేవారు, కానీ ప్రస్తుతం చాలామంది ఈ విధంగా భూమిలో కప్పెట్టి అదంతా వ్యయ ప్రయాసతో కూడిన పని కాబట్టి చాలామంది దీన్ని వదులుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ తేగలను నేనే తీస్తున్నాను కాబట్టి ఇతర ప్రాంతాలకు కూడా నేను ఎగుమతి చేస్తూ ఉంటాను అయితే రైతు బొబ్బిలి రాజే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.